మన పల్నాడు జిల్లాలో కూడా ఇలాంటి ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేయడము, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాకుండా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గా ఈ యాక్టివిటీలో పాల్గొనడము, ఇది మన అందరి కోసం ఒక రకంగా చూస్తే దురదృష్టకరం. బట్ ఏది జరిగినా కూడా కనీసం ఇప్పుడు ఇది ఒక మన పోల్ డే గానీ పోస్ట్ పోల్ వైలెన్స్ మన జిల్లాలో జరిగింది. దానికి రాబోయే రోజులు 4వ తేదీకి మనకి కౌంటింగ్ ఉంది. 4వ తేదీ తర్వాత కూడా కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఒక వారం వరకు ఎక్కడ కూడా శాంతి భద్రతకి మనము ఎక్కడ కూడా భగ్నం కలగకుండా అందరూ కలిసికట్టుగా ఉంటాము. పల్నాడు ప్రజల్లో ఉన్నటువంటి అందరూ ఏదైతే పార్టీ కార్యకర్తలు, పార్టీ క్యాండిడేట్స్ అందరూ కూడా మనము ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకి మనం స్వీకరిస్తాము, గౌరవిస్తాము. ఆ తీర్పు ఎవరి వైపు ఉంది మనకి అనవసరం. ఏ తీర్పు వచ్చినా కూడా ప్రజలు అందరూ కలిసి ఒక తీర్పు ఇచ్చారు, ఆ తీర్పుకి స్వీకరించాలి, గౌరవించాలి. వ్యతిరేకిస్తే ఇక చూస్తున్నారా, ఈ దాదాపు ఇక్కడ 350 మెంబర్స్ ఉన్నారు. మొత్తం జిల్లాలో 3000 మెంబర్స్ మన సొంత జిల్లా పోలీసులు, రాష్ట్ర స్థాయిలో నుంచి వచ్చిన పోలీసులు, సిఆర్పీఎఫ్ నుంచి కేంద్ర స్థాయి నుంచి వచ్చిన పోలీసులు అందరు కలిపి దాదాపు 3000 మంది పోలీసులతోటి బందోబస్తు ప్లాన్ మన ఎస్పీ గారు ఆల్రెడీ ప్లాన్ చేసి ఉన్నారు. సో ఎవరైనా ప్రజా తీర్పుకి వ్యతిరేకిస్తే మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో ప్రజాస్వామ్యంకి ఒక చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు అందరూ ఒప్పుకోరు. ఎట్టి పరిస్థితిలో దానికి కఠిన చర్యలు ఉంటాయి. మేము పూర్తిగా పోలీసు వాళ్ళు ఎవరైతే చర్యలు తీసుకుంటారో వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాము. వాళ్ళ వెనక మొత్తం మన యంత్రాంగం అంతా కూడా మీతో పాటు ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా ఉండొచ్చు, అందరూ తహసీల్దారులు, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లు, ఎవ్రీబడి విల్ బి విత్ యూ. ఎక్కడైనా కేసెస్లు బుక్ చేయాలంటే ఖచ్చితంగా కలిసికట్టుగా ముందుకు వెళ్తాము. ఈవెన్ కౌంటింగ్ రోజున మన చాలా మంది కౌంటింగ్ ఏజెంట్స్ గాని, కార్యకర్తలు గాని ప్రజా తీర్పు వచ్చేసరికి కొంతమందికి ఆశాపరంగా రిజల్ట్స్ రావచ్చు, కొంతమందికి ఆశ లేకుండా ఆశ విపరీతంగా రిజల్ట్స్ రావచ్చు. ఏది జరిగినా కూడా మన ప్రశాంతంగా ఉండి మన ఇంట్లో కూర్చొని, లేకపోతే ఎక్కడైనా మీ ఏరియాలో ఉన్నారో అక్కడ ఉండి ఆ ప్రజా తీర్పును స్వీకరించాలి. కానీ